హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. బిగ్ బాస్ సెకండ్ వీక్ ఎలిమినేషన్ ఎవరో ఈ వీడియోలో చూపిస్తా. పక్కా వారే ఎలిమినేట్ అవుతారు, చూడండి. లీస్ట్ పొజిషన్ కాకుండా ఫస్ట్ పొజిషన్లో అయితే నిఖిల్ ఉన్నాడు. అతను ఈ వీక్ అయితే థ్రెడ్ గేమ్ చాలా బాగా ఆడాడు. అలాగే ఇంకొక గేమ్ ఆడుతా అంటే నాగమణికంట నేను ఎలిమినేషన్లో ఉన్నా, నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే వెంటనే ఇచ్చేశాడు. అది అయితే మంచి స్వభావం అనిపించింది మై ఒపీనియన్. అలాగే చాలా ఎమోషనల్ అవుతున్నాడు. నార్మల్గానే సోనియా నాతో మాట్లాడకు అనగానే చాలా ఏడ్చాడు. ఏడవాల్సిన అవసరం లేదు, తను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాకే ఫ్రెండ్ అయింది. సో తన కోసం ఏడవాల్సిన అవసరం లేదు. అలాగే తనతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఫిజికల్ టాస్క్ ఒకటి పెట్టారు, స్విమ్మింగ్ పూల్లో ఆడేది. సో అందులో సోనియా రన్ చేస్తూ పడిపోయింది. సో ఆమె పడిపోయిందని ఇతను యష్మి దగ్గరికి వచ్చి సోనియా తనతో మాట్లాడొద్దన్నా కూడా యష్మితో ఫిజికల్ టాస్క్ ఆడొద్దు అని ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే బిగ్ బాస్కు వచ్చాక ఆడకుండా ఉండరు కదా. సో ఒకరికి దెబ్బ తగిలిందన్న మాత్రాన ఫిజికల్ టాస్క్ ఆడొద్దు అని చెప్పడం కరెక్ట్ అనిపించలేదు. సో తనతో మాట్లాడాలని ట్రై చేస్తూ అలా చెప్పాడు అనిపించింది. ఇక మిగతా విషయంలో అయితే నిఖిల్ బాగానే అనిపించాడు. ఊరికే ఎమోషనల్ కాకపోతే ఇంకా బాగా ఆడతాడని మై ఒపీనియన్. ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఉన్న విష్ణుప్రియ గురించి మాట్లాడుకుందాం. విష్ణుప్రియ అయితే స్విమ్మింగ్ పూల్ టాస్క్ అయితే బాగా చేసింది. నామినేషన్లో కూడా ఆర్గ్యుమెంట్ బాగా చేసింది. పోయిన వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ అయితే బెటర్ అనిపించింది టాస్క్లో. అలాగే సాక్స్ గేమ్ ఆడారు కదా, అప్పుడు అభయ్ నవీన్ పుష్ చేశాడు అని చెప్పింది, బట్ పుష్ చేయలేదు. అది బాగా పర్టికులర్గా చూస్తేనే పుష్ చేయలే, కాల్తో సాక్స్ అనగానే పడిపోయింది. బట్ నార్మల్గా చూసే వాళ్ళకి పుష్ చేసినట్టుగానే అనిపించింది. ఆ విషయంలో అయితే ప్రేరణతో ఆర్గ్యుమెంట్ చేసుకుంది, మళ్ళీ ఆ గేమ్ ఆడింది. బట్ మళ్ళీ సేమ్ పొజిషన్ అభయ్ నవీన్ సాక్స్పై కాల్ అయ్యగానే కింద కూర్చొని మళ్ళీ లేవలేకపోయింది. సో అది ఒక్కటి నాకైతే కొంచెం నెగిటివ్గా అనిపించింది. విష్ణుప్రియ తలుచుకుంటే ఇంకా బాగా ఆడగలదని మై ఒపీనియన్. ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఉన్న నాగమణికంట గురించి చెప్తాను. ఫస్ట్తో పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఇతడు ఎమోషనల్ కూడా అవ్వట్లే, ఫస్ట్లో చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇంకొకటి ఏంటంటే నిఖిల్ని బ్రతిలాడి నేను నామినేషన్లో ఉన్నా, నేను ఈ టాస్క్ ఆడి చూపించాలి అని ఆ నిఖిల్ ఆడుతా అంటే తనను బ్రతిలాడి సీతతో గేమ్ ఆడాడు. బట్ అతను ఓడిపోయాడు. ఏ గేమ్ అంటే బిగ్ బాస్ చెప్పాడు కదా, మైదా అండ్ బియ్యం పిండి, మైదా తీసుకురండి అనగానే ఇంకొంచెం రన్నింగ్ ఫాస్ట్గా చేస్తే బాగుండు, సీత కొంచెం రన్నింగ్ ఫాస్ట్గా చేసింది అనిపించింది, ఇతడు కొంచెం నెమ్మదిగా వెళ్ళాడు అనిపించింది. బట్ ఇప్పటికీ వాళ్ళిద్దరివి 3 టై అయ్యాయని ఆర్గ్యూ చేశాడు. లక్ష్మి సంచాలంగా ఉన్నప్పుడు చేశాడు. ఏంటంటే బియ్యము 250 గ్రామ్స్ తెమ్మంటే ఈయన 290 తెచ్చాడు. సీత 370 వరకు తెచ్చింది. బట్ అంటే నియర్ బై దగ్గరగా ఉన్న వాళ్ళని కౌంట్ చేయొచ్చు అని ఆర్గ్యూ చేశాడు. నాకు కూడా కొంచెం ట్రస్ట్ అనిపించింది, ఎందుకంటే వేరే ప్రోగ్రామ్స్లో అలా చేస్తారు. ఒకసారి యష్మి బిగ్ బాస్ని అడిగి ఉంటే అయిపోతుందేమో అని అనిపించింది, కానీ తను అడగలేదు. చాలాసార్లు అడిగాడు బిగ్ బాస్ని అడుగు అని, కానీ ఆమె అడగలేదు. నాదే ఫైనల్ డెసిజన్, నేనే సంచాలక్ కాబట్టి అని. బట్ బాగా ట్రై చేశాడు అనిపించింది ఆ విషయంలో మణికంఠ మాత్రం. అలాగే కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. స్పెల్లింగ్స్ గేమ్ పెట్టినప్పుడు కూడా ఫస్ట్ పొజిషన్లో నైనిక వచ్చింది, బట్ ఈయన కాన్ఫిడెంట్గా రాశాడు. నైనిక అయితే 6th పొజిషన్లో ఉంది. ఇంకా అయితే టాస్క్ ఫస్ట్ నుండి బాగా ఆడుతుంది, బిహేవియర్లో కూడా చాలా బాగుంది, ఆమె క్లియర్గా ఉంది ఆటలలో కూడా. బట్ ఒక్క మిస్టేక్ ఏమైంది అంటే థర్స్డే రోజు టాస్క్ బిగ్ బాస్ ఇస్తే ఆ టాస్క్ ఆ క్లేన్ వాళ్ళు ఎవరైనా ఆడొచ్చు అంటే ఆమె మాత్రం సీతకే 2 టైమ్స్ టాస్క్ ఇచ్చేసింది. అది కొంచెం ఈమె ట్రై చేసి ఉంటే కూడా గెలిచేదేమో. సో ఆడియన్స్ దగ్గర నుండి ఇంకొంచెం ఓటింగ్ ఎక్కువ వచ్చేది.
లెమన్ గేమ్ ఆడారు. అది సీతకి ఇచ్చేసింది. ఆ పొజిషన్‌లో లెమన్ గేమ్ ఈమె ఆడితే బాగుండేది. ఇంకొకటి మణికంఠతో కూడా సీత ఆడింది. ఫుడ్ తీసుకురావడం బిగ్ బాస్ చెప్పగానే అది కూడా సీతకే ఇచ్చింది. ఈ రెండిట్లో ఆమె కూడా ఒక్కటన్నా ట్రై చేస్తే ఇంకా ఓటింగ్ మంచిగా ఉండి సెకండ్ పొజిషన్‌లో అలా ఉండేదేమో. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అయితే ఈమెకు కూడా ప్రాబ్లం వస్తుంది. సో నాకైతే అలా అనిపించింది. ఇది మై ఒపీనియన్. శేఖర్ భాష అయితే లీస్ట్ పొజిషన్‌లో ఉన్నాడు. ఇతను ఎంటర్టైన్మెంట్ ఇద్దామని అనుకుంటున్నాడు, కానీ టాస్క్స్ ఎక్కువ పెట్టడంతో ఆయనకు టైం ఉండట్లేదు. అలాగే ఉన్న టైంలో ఎంటర్టైన్మెంట్ చేసినా కూడా వాళ్ళ ఆ ఎంటర్టైన్మెంట్ గురించే నామినేట్ చేస్తున్నారు నామినేషన్లో. తను సింగిల్గా ఎంటర్టైన్మెంట్ చేయకుండా గ్రూప్గా చేస్తే బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే సింగిల్గా చేసే వరకు వాళ్ళకి జోక్స్ వేసిన జోక్ ఆ ఒక్కరికి నచ్చకపోయినా కూడా ఇరిటేటింగ్గా అనిపించి చేసేస్తున్నారు. అదే గ్రూప్గా చేస్తే నవ్వుకుంటారు, కొంచెం బాగుంటుంది. సో ఇది మై ఒపీనియన్. అలాగే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీగా ఉంది. అతను సింపతి వాడుకోవాల్సిన టైం వచ్చినా కూడా అసలు ఆ వర్డ్ తీయలేదు. సింపతి అయితే వాడుకోలేదు. ఎలానో మీకు చెప్పండి. ఆదిత్య హోప్ గారు నామినేషన్లో పెట్టి శేఖర్ గారు మీరు ఇక్కడ లేరు, ఎక్కడో ఆలోచిస్తున్నారు అన్నప్పుడు నా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, నేను ఆలోచిస్తున్నాను చెప్పొచ్చు. బట్ అతను చెప్పలేదు. ఆ సింపతి వాడితే సేఫ్ అయ్యే అవకాశం ఉండేది. బట్ ఆ సింపతి వాడలేదు. సేఫ్ అయితే అస్సలు కాడు. నిన్నటి ఎపిసోడ్లో కూడా ఇంటి నుండి వాళ్ళందరి జ్ఞాపకాలు వచ్చాయి. శేఖర్ భాష అయితే చూపించలేదు, వచ్చిందంట కానీ చూపించలే. అలా కొంచెం అంటే సింపతి వాడేవాడేమో, అప్పుడైనా నా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉందని ఏడుస్తున్నాడు. బట్ క్లియర్గా చెప్పలేదు. నిన్నటి ఎపిసోడ్లో కూడా కొంచెం అది చెప్తే సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. కానీ ఈరోజు అయితే పక్కా ఎలిమినేషన్ శేఖర్ భాషనే అవుతాడు ఈ వీక్. 5th పొజిషన్లో మాత్రం సీత ఉంది. సీత కూడా టాస్క్లో బాగా ఆడింది. నాగమణికంఠతో ఆడి గెలిచింది. అలాగే లెమన్ గేమ్ ఇద్దరు ఆడారు. బట్ అంటే పేర్ సిస్టర్ కాబట్టి అందులో ఓడిపోయింది. ఇంకొకటి ఏంటంటే ప్రేరణతో గట్టిగా మాట్లాడగలిగింది నామినేషన్లో. అలాగే సోనియాతో కూడా ఆర్గ్యుమెంట్ చేసింది. ఈ రీజన్ అయితే బాగానే ఉంది. ఆమెదే రైట్ అందులో అని నాకు అనిపించింది. ఈమె స్ట్రాంగ్ కంటెస్టెంటే. ఈమెకైతే ఓటింగ్ 5th పొజిషన్లో ఉంది. 4th పొజిషన్లో అయితే పృథ్వీరాజ్ ఉన్నాడు. పృథ్వీరాజ్ అయితే టాస్క్ అయితే ట్రై చేశాడు. బట్ అంటే ఒక 2 టాస్క్లు అయితే ట్రై చేశాడు కానీ ఓడిపోయాడు. ఒకటి కాళ్ళకు సాక్స్ వేసుకొని అదొకటి. ఇంకొకటి ఏంటంటే థ్రెడ్ గేమ్ ఆడాడు కదా నిఖిల్తో, ఆ గేమ్ కూడా ట్రై చేశాడు కానీ ఓడిపోయాడు. బట్ ట్రై అయితే చేశాడు. ఇంకొకటి ఏంటంటే నిన్నటి గేమ్లో వాళ్ళ నాన్న లేరు అన్న సింపతి కొంచెం బాధ వేసింది. ఆడియన్స్ కూడా వేసి ఉంటారు. తనైతే గేమ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. మాట విధానం కూడా కొంచెం రూడ్గా మాట్లాడుతున్నాడు. ఇంప్రూవ్ చేసుకుంటే మంచిగా వెళ్తాడు గేమ్లోకి. సో ఇతనైతే ఈ వీక్ అస్సలు ఎలిమినేట్ అయితే అస్సలు కాడు. ఇతను 4th పొజిషన్లో ఉన్నాడు కాబట్టి. ఆదిత్య ఓం గారు అయితే లీస్ట్ నుండి 2nd పొజిషన్లో ఉన్నాడు. ఫ్రెండ్ అని చెప్పి ఫ్రెండ్కే నామినేట్ చేశాడు. అది కరెక్ట్ రీజన్ లేదు. శేఖర్ భాష గారు ఆదిత్యతో నా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది అని చెప్పాడు. సో అలా చెప్పడంతో ఇతను మీ మనసు ఎక్కడో ఉంది, మీరు ఇక్కడ లేరు అని జస్ట్ సిల్లీ రీజన్కు నామినేట్ చేశారు. ఇంకొకటి మీరు హౌస్లో పడుకున్నారు డే టైంలో అని కూడా చెప్పారు. బట్ అతనితో పాటు ఇంకొంతమంది కూడా పడుకున్నారు. బట్ నాకైతే సిల్లీ రీజన్ అనిపించింది శేఖర్ భాషను ఎలిమినేట్ చేయడం. ఇంకొక సిల్లీ రీజన్ ఏంటంటే నామినేషన్లో నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్స్తోనే ఆడుతాను అని శేఖర్ భాషతో చెప్పి మళ్ళీ నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని అభయ్ నవీన్ అని అతని నామినేట్ చేశాడు అనవసరంగా. సో అప్పుడు శేఖర్ భాష అనొచ్చు మీరు అలా అన్నారు కదా అని, అలా కూడా అనలేదు. సో అతను ఎలిమినేషన్లోకి వెళ్ళిపోయాడు. ఆదిత్య ఓం గారికి ఒక టాస్క్ ఆడడానికి ఆపర్చునిటీ వచ్చింది. అది గ్లాస్ గేమ్. అందులో మజా పోయాలి, గ్లాస్ నిండి పక్కకు పడొద్దు మజా. సో తినకంటే ముందు అభయ్ నవీన్ పోసేటప్పుడు కూడా ఆ గ్లాస్ నిండి ఉంది. బట్ ఒక క్యాప్లో పోసుకొని ఒక డ్రాప్ వేసాడు అభయ్ నవీన్. ఇతను కూడా అలా చేయొచ్చు. బట్ అశ్రద్ధగా చేసి పక్కకు పడేశాడు. ఫస్టే అతను ఈ గేమ్లో వెళ్ళిపోయాడు. ఇంకొంచెం ట్రై చేస్తే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ కాకుండా ఉంటాడు. ఆట ఇలానే కొనసాగిస్తే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి ఆదిత్య ఓం గారికి కూడా.
బిహేవియర్ గురించి వస్తేనైతే కిచెన్ వర్క్ అయితే చాలా బాగా చేస్తున్నాడు, వాక్ చేస్తున్నాడు. శేఖర్ భాషను నామినేట్ చేసేటప్పుడు కొంచెం సింపతి కూడా వాడాడు. నా ఏజ్కి నేను ఇలా చేయడం చాలా గ్రేట్ అని. ఇక్కడికి నా భార్య పిల్లల కోసం వచ్చాను, నాకు డబ్బు కావాలి, నా ఏజ్ ఇంత ఉన్నా కూడా నేను కష్టపడుతున్నా అన్నప్పుడు కొంచెం ఆడియన్స్కి కూడా బాధేసి ఉంటుంది. సో ఓటింగ్స్ అయితే పడ్డాయి. అలాగే నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. ఆ ఏజ్లో అంత వర్క్ చేయడం కూడా చాలా కష్టం. కానీ ఆ కిచెన్ వర్క్కే కాకుండా స్కూల్ కూడా మంచిగా ఆడితేనే నెక్స్ట్ వీక్ ఉంటాడు. అలాగే నామినేషన్ కూడా కరెక్ట్ పాయింట్తో వేయాలి. ఇప్పుడు ఓటింగ్ పోల్ చూపిస్తా చూడండి ఒకసారి. ఓటింగ్ పోల్లో కూడా శేఖర్ భాష ఎలిమినేట్ అయినట్టు చూపిస్తుంది చూడండి. లాస్ట్లో ఉన్నాడు. ఆదిత్య లీస్ట్ నుండి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.